స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డియర్ స్టూడెంట్స్, మేజర్ ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పోర్ట్స్ డేను జరుపుకుంటున్నాము. డియర్ స్టూడెంట్స్, ధ్యాన్ చంద్ ప్రఖ్యాతిగాంచిన హాకీ ప్లేయర్. డియర్ స్టూడెంట్స్, 1928, 1932, 1936లో మనకు ఒలింపిక్స్లో హాకీలో గోల్డ్ మెడల్ రావడానికి ధ్యాన్ చంద్ ప్రధాన కారణం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ధ్యాన్ చంద్ గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29 నాడు ధ్యాన్ చంద్ ప్రయాగ్రాజ్లో జన్మించాడు. ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, యూపీ. అదేవిధంగా మనకు ధ్యాన్ చంద్ హాకీలో ప్రసిద్ధ ప్లేయర్. అదేవిధంగా 1928లో గోల్డ్ మెడల్ సాధించాం మనం ఒలింపిక్స్లో. 1928 గోల్డ్ మెడల్, 1932 గోల్డ్ మెడల్, అదేవిధంగా 1936 గోల్డ్ మెడల్. హాకీలో మనము 1928లో ఆమ్స్టర్డామ్లో జరిగింది ఒలింపిక్స్. అదేవిధంగా లాస్ ఏంజల్స్లో 1932, అదేవిధంగా బెల్రిన్లో 1936. ఓకేనా? ఇవి ఒలింపిక్స్ గేమ్స్. అయితే ధ్యాన్ చంద్ యొక్క నాయకత్వంలో మనము ఈ 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచాము. ఫస్ట్ ఇదేమో 3-0తోని, సెకండ్ది 24-1తోని, అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ 8-1తోని మొత్తం మనము 3 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించడం జరిగింది. స్టూడెంట్స్, ఇవన్నీ ధ్యాన్ చంద్ యొక్క కృషి ద్వారానే గెలవడం జరిగింది. ఆ రోజులలో మనము ఇండియాలో భాగంగా ఉంటాం. ఆ రోజుల్లో మనం అయితే ఎక్కడికి వెళ్ళినా మన 11 మంది ప్లేయర్స్ చూసి మనకు తూర్పు ఇండియా తుఫాన్గా పిలిచేవారు. ఈ హాకీ 11 మంది ప్లేయర్స్ను తూర్పు ఇండియా తుఫాన్గా పిలిచేవారు. అంటే ఆ రోజులలో ఆ లెవెల్లో భయపడేవారు. డియర్ స్టూడెంట్స్, ఈ సందర్భంగా 1936లో బెల్రిన్ ఒలింపిక్స్లో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అది ఈరోజు మీకు వివరిస్తా. ఆ రోజులలో 1936లో అడల్ఫ్ హిట్లర్ అంటే అందరూ భయపడేవారు. ప్రపంచాన్ని శాసించే స్థాయి హిట్లర్కు ఉండేది. కానీ 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ఫైనల్లో మనం జర్మనీ వర్సెస్ ఇండియాగా, అంటే జర్మనీ దేశం, ఇండియా 2 ఫైనల్కి వెళ్ళాయి. సో ఈ ఫైనల్ మ్యాచ్కు హిట్లర్ కూడా రావడం జరిగింది. అయితే 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్లో ప్రథమార్థంలో 0-1తోని ఇండియా వెనుకలో ఉండేది. ఫస్ట్ హాఫ్లో ఇండియా 0-1తో వెనుకబడ్డది. వాళ్ళు కుటిల వ్యూహంతో వాళ్ళ గోల్ కీపర్ మన ధ్యాన్ చంద్ను కావాలని గాయపరుస్తాడు. అప్పుడు ధ్యాన్ చంద్ యొక్క ఒక పన్ను ఊసిపోతుంది, పాపం కాలు దెబ్బ ఆగుతుంది. కానీ రెండవ అర్ధ భాగంలో ధ్యాన్ చంద్ ఓకేనా ఎంట్రీ ఇచ్చి ఇండియాను 8-1తో గెలిపిస్తాడు. గాయంతో కూడా ధ్యాన్ చంద్ 3 గోల్స్ చేస్తాడు, ముఖ్యమైనవి 3 గోల్స్. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిపోయిన తర్వాత హిట్లర్ ఈ జర్మనీ మరియు ఇండియా జట్టుకు ఒక రెస్టారెంట్లో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. అంటే ఇతడు ధ్యాన్ చంద్ మన ఓటమి కారణం ఈయనని చెప్తాడు. అయితే అప్పుడు హిట్లర్ అడుగుతాడు ధ్యాన్ చంద్ను, డియర్ ధ్యాన్ చంద్, అంటే మా తెలుగులో చెప్తా, ధ్యాన్ చంద్ గారు, మీరు మా జర్మనీ దేశానికి రండి, మీకు మా దేశ పౌరసత్వం, అదేవిధంగా నీకు
సైన్యంలో పెద్ద కళ్ళను ఓదయిస్తామని చెప్తాడు. ఈ బ్రిటిష్ ఇండియా మిమ్మల్ని ఏం చూసుకోదు, పట్టించుకోదు, మా దేశానికి రండి, మా దేశం తరపున ఆడండి, అదేవిధంగా మా దేశంలో అత్యున్నతమైన సైన్య పదవి కల్నల్ పదవి కూడా నీకు ఇస్తామని చెప్తారు. ధ్యాన్ చంద్ హిట్లర్ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. సారీ సార్ అని చెప్పేసి నా దేశానికి నా అవసరం ఉంది అని చెప్తాడు. డెస్టెన్స్ అప్పుడే ధ్యాన్ చంద్ యొక్క దేశభక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం బ్రిటిష్ ఇండియాలో ఉంటుంది, నా దేశానికి నా అవసరం ఉంది సార్ అని చెప్పేసి హిట్లర్ యొక్క ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. చూడండి, హిట్లర్తో కలవాలంటే ఎంతో కష్టం ఉంటుంది. ఆ రోజులలో నీ అంత ఆయన ప్రపంచాన్ని జయించే స్థాయి ఉన్న వ్యక్తి, అన్ని దేశాలకు భయపడేది. కానీ ధ్యాన్ చంద్ దగ్గరికి వచ్చి ధ్యాన్ చంద్ భుజం తట్టి నీ గాయం తక్కైందా అని అడుగుతాడు. సో అంతటి అంతటి గొప్ప వ్యక్తి మన సామాన్య వ్యక్తి అయిన ధ్యాన్ చంద్ కూడా కలిసి మాట్లాడతాడు. మాట్లాడి మా దేశానికి రండి, మీకు సైన్యంలో అత్యున్నత పదవి ఇస్తా, అదేవిధంగా మీకు మా జర్మన్ దేశం తరపున ఆడని చెప్పేసి ఆహ్వానిస్తాడు. కానీ ధ్యాన్ చంద్ తిరస్కరిస్తాడు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు స్పోర్ట్స్ డే కాబట్టి ధ్యాన్ చంద్ గురించి కొన్ని విషయాలు చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో ఎందరో మంది క్రీడాకారులు వస్తారు పోతారు, కానీ లెజెండ్ అంటే ధ్యాన్ చందే. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అండ్ డొనాల్డ్ బ్రాడ్మన్, ఫుట్బాల్లో మారడోనా అండ్ పీలే, అదేవిధంగా మనకు రన్నింగ్లో ఉసేన్ బోల్ట్ లాంటి వ్యక్తులు, ఇప్పుడు లేటెస్ట్ ప్రజెంట్ జనరేషన్లో ఫుట్బాల్లో మెస్సీ అండ్ రొనాల్డో, అదేవిధంగా క్రికెట్లో మన విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి ఎందరో మేధావులు, కళాకారులు, క్రీడాకారులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఏమి లేని సమయంలో మన దేశం కనీసం పేరుకులు లేదు. మన దేశానికి పేరుకులు లేని సమయంలో విశ్వ వేదికపై భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఘనత శ్రీ ధ్యాన్ చంద్ గారికి దక్కుతుంది. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.